మహబూబాబాద్ జిల్లాలో సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ భక్తులకు పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు బాలనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వరంగల్ బట్టల బజార్ దేవస్థానంలో జరగబోతున్న బ్రహ్మోత్సవాల పోస్టర్లను నేడు ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ అధికారి ఈవో రత్నాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ సేవా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో 2012 నుంచి నిర్వహించడం జరుగుతున్నది. సభ్యుల సహకారంతో దాదాపు 108 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల సహకారంతో వాటి నుండి వచ్చే ప్రాఫిట్స్ మొత్తం కూడా దేవాలయాన్ని ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ నెల 24/2/2026 మంగళవారం నుంచి ప్రారంభమయ్యి 1వ తారీఖు నాటికి అయిపోతాయి. 24 నాడు ప్రారంభ స్నపనం ఉంటుంది. స్నపనం తర్వాత సాయంత్రం దేవతాహ్వానము, 27 కళ్యాణము, 28 రథోత్సవము, 1వ తారీఖు శ్రీ పుష్పయాగము. అందరికీ నమస్కారం. ఈ యొక్క బాలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారు 500 సంవత్సరాల కిందటువంటి పురాతనమైనటువంటి టెంపుల్. ఈ యొక్క గుడి యొక్క వైభవం ఎట్లాంటిదంటే, బాలుని రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనం పిలిస్తేనే పలుకుతాడు. అటువంటి సుందర రూపంతో ఎంతో ముద్దుగా పడే ఆ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నది. ఈ నెల 24వ తారీఖు నుంచి మనకు ఈ బ్రహ్మోత్సవానికి ఇక్కడి నుంచే కాకుండా పూజారులు, దీనికి నిర్మాతకర్తలు వీళ్ళందరూ కూడా భద్రాచలం నుంచి, చాలా ఊర్ల నుంచి కూడా పీఠాధిపతులు కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క స్వామివారి వైభవం ఏంటంటే, ఎంతటి మొక్కులు మొక్కుకున్నా వెంటనే కోరిన వెంటనే తీర్చేటువంటి బంగారు స్వామి ఆ స్వామి. ఇప్పటికీ ఎంతోమందికి వీసాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ప్రత్యేకతలు ఉంటాయి చాలా. ఉదాహరణకు ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ గరుడ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలామంది చెప్పారు, చాలామందికి జరిగాయి. అలాగే నిర్వహణ స్టార్ట్ అయిన కాడ నుంచి సుదర్శన హోమం కానీ, చక్రస్నానం కానీ, ఈ చక్రస్నానం చేయడంతో మన ఉన్న పాపాలు పోవడము, మన ఉన్నటువంటి ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని మీరందరు కనుక వస్తే మన జన్మ చరితార్థమవుతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.